ఏ ముఖం పెట్టుకొని వస్తావు ప్రజల్లోకి? కేసీఆర్ పై డిప్యూటీ సీఎం బట్టి ఫైర్. రుణమాఫీ గాలికి వదిలేసినందుకే గాలికి కొట్టుకుపోయారు. బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు టైంకు జీతాలు కూడా ఇయ్యలే. జీతాలు ఇస్తూనే రుణమాఫీ చేసిన ఘనత మాది. తెలంగాణను విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. కరెంటు కొనడం కాదు, ఇతర రాష్ట్రాలకు అమ్ముతాం. రామగుండంలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటన. ఇక హామీలన్నీ నెరవేరుస్తున్నామని శ్రీధర్ బాబు పొన్నం. పవర్ ప్లాంట్తో 2000 మందికి ఉపాధి అని చెప్పి గడ్డం వంశీకృష్ణ. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుంటే హామీలపై ప్రశ్నించడానికి ప్రజల్లోకి వెళతానంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కార్యాచరణ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. 2 సార్లు అధికారంలో ఉన్న మీరు రుణమాఫీ చేస్తామంటూ 2 సార్లు రైతులను గాలికి వదిలేశారు. అందుకే మీ పార్టీ గాలి కొట్టుకుపోయింది. మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 2 లక్షల రుణమాఫీ కోసం బ్యాంకుల్లో 18,000 కోట్లు జమ చేశాం. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తామని ఆయన ఫైర్ అయ్యారు. శనివారం రామగుండం నియోజకవర్గంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, గడ్డం వంశీకృష్ణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జీవన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, రాజ్ ఠాకూర్, విజయ రమణారావు, గడ్డం వినోద్, ప్రేమ్ సాగర్ రావు, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్తో కలిసి డిప్యూటీ సీఎం విస్తృతంగా పర్యటించారు ఆ జిల్లాలో. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.